హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీని. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు కొంచెం తొందరగా లేచానమాట. 4 o'clock అలాగా లేచి ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాను. ఎందుకు అనుకుంటున్నారా? ఈరోజు మా ఊర్లో పటాల తల్లి పండుగ అనమాట. వెళ్ళాలి, ఎందుకంటే మా పాపకి ఈరోజు పుట్టు వెంట్రుకలు తీయడం అనమాట. అందుకని కొంచెం త్వరగా వెళ్దాం అనుకున్నాం. యాక్చువల్గా పండుగ అయితే సాయంత్రం అనమాట, కానీ సాయంత్రం వెళ్ళామంటే జుట్టు తీయడానికి అవ్వదు. ఇంకా అందుకని మార్నింగే వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాము. ఇంకా మేము పక్క ఊర్లో కూడా ఉంటాం కదా, దానివల్ల ఇంకా పక్క ఊర్లో ఉంటాం కదా అలాగని ఇంకా మార్నింగే వెళ్ళాము. లేదంటే ఈవినింగ్ వెళ్ళేవాళ్ళమేమో, కానీ ఇంకా ఇప్పుడు మేము మాత్రం మార్నింగే వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాము. ఇంకా లేచి రెడీ అయిపోయాము. ఈ లోపల మా వాళ్ళు రెడీ అవుతున్నారులే అని చెప్పేసి నేను పాకంతో అట్లేస్తున్నాను. అమ్మవారికి ఉరం తీయాలి కదా, ఇంకా ఉరం తీయడం కోసం అని చెప్పేసి అట్లేస్తున్నాను. అట్లేసేసి ఇంకా త్వరగా రెడీ అయిపోయి అమ్మవారికి అన్నం, పప్పు, పట్లు, శారీ అన్నీ పసుపు కుంకుమ చల్లివిడి అన్నీ చేసేసాను. అన్నీ ఒక దగ్గర పెట్టుకొని రెడీ అయిపోయాం. గుడికి వచ్చాం అనమాట. గుడికి వచ్చిన తర్వాత మా దర్శినికి గుండె చేయించేస్తున్నాం. తన గుండె చేయించేసి నీట్గా రెడీ చేసేసాము. రెడీ చేసి గుడి లోపలికి వచ్చాం అనమాట. గుడి లోపలికి వచ్చి ఫస్ట్ సాయంత్రం వరాలు వడ్డిస్తారు. ఇంకా మేము మార్నింగే వచ్చాం కాబట్టి మార్నింగే వడ్డించేస్తున్నాం మేము. ఇంకా ఎందుకంటే సాయంత్రం రాము. మేము కొంచెం మా ఊరికి దూరంగా ఉంటాం అనమాట, నర్సీపట్నంలో. ఎందుకంటే మా ఊర్లో ఉండడానికి పిల్లలకి ఎడ్యుకేషన్ కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి మేము నర్సీపట్నంలో రెంట్కుంటున్నాం అనమాట. ఇంకా దానివల్ల మేము ఇక్కడికి మార్నింగే వచ్చాము. ఇంకొచ్చి వడ్డించేద్దాం అనే టైంకి ఇక్కడ ఆకులు అవి ఏమీ లేవు. ఇంకా మా హస్బెండ్కి చెప్పి ఒక ఆకు తీసుకొని రండి అని చెప్పాను. ఇంకా ఆయన వెళ్ళారనమాట. అందుకోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా వెయిట్ చేస్తుంటే ఈ లోపల నేను అన్నీ పట్టుకున్నాను, కానీ మా వాళ్ళు మాత్రం నేను కొబ్బరికాయ పట్టుకుంటానని చెల్లి ఒక కొబ్బరి పెచ్చు, అన్నయ్య ఒక కొబ్బరి పెచ్చు పట్టుకున్నారనమాట. సరే అమ్మవారికి పెట్టేసేద్దాం అని చెప్పాను. ఈ లోపల నేను వచ్చే లోపల ఇదిగోండి, ఈవిడ ఆల్రెడీ కొబ్బరి పెచ్చు తినేస్తుంది. మమ్మీ కొబ్బరి పెచ్చు తినేస్తుంది అని చెప్తున్నాడు వాళ్ళ అన్నయ్య. పోన్లే అమ్మాయి ఏం కాదు అని చెప్పి అన్నాను, ఎందుకంటే అది తినేసింది ఆల్రెడీ. నేను చూసేలోపే ఇంకా అమ్మవారికి అది పెట్టొద్దులే అమ్మ, ఎంగిల్ చేసేసిందని చెప్తున్నాను. సరేలే అమ్మవారికి పెట్టకుండా నువ్వే తినేసావు, నువ్వే అమ్మవారు అని చెప్పి అన్నాను, ఎందుకంటే ఆవిడ పేరు పటాల తల్లియే. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అత్తి పెట్టలేదు. ఊరం అయితే వడ్డించేసాను. తీసుకొచ్చిన తర్వాత ఇంకోండి అమ్మవారు పక్కనే ఇంకొక టెంపుల్ ఉండిందనమాట. నవదుర్గలు అంటారు కదా, అలాగా అన్ని దుర్గమ్మ తల్లి అన్ని అవతారాలు ఉంటాయన్నమాట ఇక్కడ. ఇంకా అక్కడికి వచ్చాము. వచ్చి ఇక్కడ కూడా దర్శనం చేసేసుకున్నాం అనమాట మేము. ఇంకా దర్శనం చేసేసుకొని చూసాము. ఈ లోపల మా అత్తయ్య గారు మామయ్య గారు ఫోన్ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళేసి వద్దాము, ఎందుకంటే ఇక్కడ వరకు వచ్చాం కదా అని అనుకుంటున్నాం మేము. ఈ లోపల కానీ మా వాళ్ళు గుడి చుట్టూ తిరుగుతున్నారు అటు ఇటును. బయటకు వచ్చాము, మజ్జిగ తాగుదామని చెప్పి అనుకుంటే మజ్జిగ ఇది నాయుడు జ్యువెలర్స్ వాళ్ళు ఇస్తున్నారనమాట. వీళ్ళు పబ్లిసిటీ కోసం ఇక్కడ పెట్టారు. గోల్డ్ ఆఫర్స్ ఉన్నాయని చెప్పి ఒక గ్లాస్ మజ్జిగ ఒక పాంప్లెంట్ ప్రతి ఒక్కరికి ఇస్తున్నారనమాట. ఇచ్చి అన్నీ చెప్తున్నారు. పాపం నవ్వుతూ బాగా పలకరిస్తున్నారు మంచోళ్ళే స్టాఫ్ అంతా. వీళ్ళు వచ్చే వాళ్ళందరికీ పాంప్లెంట్ ఇస్తున్నారు. నాకు కూడా ఒకటి ఇచ్చారు. ఇంకా అది నేను ఇప్పుడు ప్రజెంట్ వద్దులేండి అనేసి అన్నాను, కానీ తీసుకోండి మేడం మంచి ఆఫర్స్ ఉన్నాయి అని అన్నారు. అంతట్లోకి వాళ్ళ సార్ అనుకుంటా వచ్చారు. ఆయన మొత్తం పాంప్లెంట్ ఓపెన్ చేసేసి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నారనమాట. సరేనండి తీసుకుంటామని చెప్పి నేను ఒక గ్లాస్ మధ్యకి ఒక పాంప్లెంట్ తీసుకున్నాను. ఇంకా ఈ లోపల మా వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు. నేను భయపడుతున్నాను, కానీ ఈ లోపల ఏం చేశారంటే చక్కగా వెళ్ళి ఐస్ క్రీమ్ తెచ్చుకుంటున్నారు. ఐస్ క్రీమ్ కావాలని అన్నారు. మార్నింగ్ ఐస్ క్రీమ్ వద్దని నేను చెప్పాను అనమాట. ఇంకా నేను అలా అన్నానని చెప్పి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న ఐస్ క్రీమ్ కావాలని చెప్పారు. ఇంకా వాళ్ళ నాన్న అసలు ఏం వద్దన్నారు అనమాట. ఇంకా వాళ్ళు ఏది అడిగితే అదే. ఇంకా డబ్బులు ఇచ్చారు, ఐస్ క్రీమ్ కొని తెచ్చుకున్నారు సరికొకటిని. వాడు చిన్న ఐస్ క్రీమ్ కొనుక్కున్నాడంటే పెద్దది కొనుక్కుందంటే, అందుకని చెప్పి వాడి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ నాకు హాయ్ కూడా చెప్తుంది. సరే అమ్మ నువ్వు పెద్ద ఐస్ క్రీమ్ తీసుకున్నావు కదా, జలుబు వచ్చేసిద్ది, నాకు కూడా కొంచెం పెట్టవా అని అడిగాను. అడిగితే అటు ఇటు పారిపోతుంది చూడండి, ఇలా పారిపోతూనే ఉంటుంది. ఇంకా చిన్న ఐస్ క్రీమ్ పెడతావా పెట్టవా, ఇంకా నేను నీతో మాట్లాడనని చెప్పాను. అయినా సరే వాళ్ళ నాన్న దగ్గరికి మాత్రం వెళ్ళిపోయింది. మొత్తానికి ఎట్టుకేళ్ళకి నాకు ఐస్ క్రీమ్ పెట్టిందిలేండి, పెడుతుంది మామూలుగా, కాకపోతే ఫస్ట్ కొంచెం బెట్టి చేస్తుంది అనమాట. ఐస్ క్రీమ్ పెట్టిందిలేండి, కొంచెం తిన్నా. ఇంకా కొంచెంసేపు కూర్చున్న తర్వాత సరే ఇంటికి వెళ్ళొద్దామని చెప్పి అన్నాను నేను. అనేసి అంటే సరే అని అన్నారు ఈయన. ఐస్ క్రీమ్
తినేసిన తర్వాత సరే ఐస్ క్రీమ్ తినేసారు కదా, ఇంటికి వెళ్దామని ఇంటికి వచ్చాము. ఇంటి దగ్గర అల్లం పెట్టామన్నమాట. లాస్ట్ టైం నేను ఇక్కడ ఉన్నప్పుడు అది ఊరేసింది. ఇంకా తవ్వేమని చెప్పి మా అత్త అన్నది, ఇంకా తవ్వేసాం అనమాట. ఇంకా తీసి కొంచెం వాళ్ళకి వదిలేసి కొంచెం తీసుకొచ్చేసాం అనమాట. మా ఇంటి దగ్గర అన్ని చెట్లు ఉండేవి, ఇప్పుడు మేము ఇక్కడ ఉండట్లేదు కదా, దానివల్ల కొన్ని చెట్లు చచ్చిపోయాయి అనమాట. ఇంకా మా అత్తగారికి చెట్లు అవి ఇది చేయడం అంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా నేనైతే ఇంటి దగ్గర ఉన్నప్పుడు పువ్వుల మొక్కలు, ఆకుకూరలు, కాయగూరలు అవన్నీ పెంచేదాన్ని. ఆవిడ పెద్ద ఇంట్రెస్ట్ ఉండకపోవడం వల్ల అన్ని మొక్కలు లేవు. మంచి మొక్కలతో పాటు పిచ్చి మొక్కలు కూడా పెరిగేసి ఉన్నాయి, అవి తీయను కూడా తీయలేదు, అట్లానే ఉన్నాయి. ఇంటి ముందర మాకు చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది అనమాట. ఈ ఓపెన్ ప్లేస్లో ఏ మొక్కలు పెట్టుకున్నా చాలా అంటే చాలా బాగా వస్తాయి. కానీ వాళ్ళు పెద్దవాళ్ళు కదా, ఇంకా వాళ్ళు పెట్టట్లేదు. ఇంకా నేను కూడా ఉండట్లేదు కదా, దానివల్ల మేము కూడా ఇంకా మొక్కలు పెట్టలేదు. ఎందుకంటే పెట్టిన వాళ్ళు సరిగ్గా ఇది చేయట్లేదు కదా అని చెప్పేసి వదిలేసాం అనమాట. కానీ మా ఇంటి దగ్గర మాత్రం చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఏ మొక్కలు పెట్టుకున్నా సరే చాలా అంటే చాలా బాగా పెరుగుతాయి, అన్నీ చేసుకోవచ్చు. పల్లెటూరు కదా, ఇంకా సిటీలో అంటే ఇంత ఓపెన్ ప్లేస్ ఉండదు కాబట్టి మన ఇంటి దగ్గర ఏ మొక్కలు పెట్టుకోవడానికి ఏమీ కుదరదు. ఇంకా పల్లెటూరులో ఉన్నామంటే చక్కగా ఇంటి దగ్గర అన్ని మొక్కలు వేసుకోవచ్చు. మేము బోర్ ఉండింది కానీ పైన ట్యాంక్ పెట్టుకోలేదన్నమాట. ఇంకా దానివల్ల ఇక్కడ మాకు కుండీ ఉంటుంది, లోపలికి పెట్టుకున్నాం అనమాట. కుండీలో నీళ్ళు తీసుకొని వాడుకుంటాము అవసరమైనప్పుడల్లా. మిగిలిన టైంలో మోటార్ వేసుకొని ఏదైనా అవసరం అయితే పట్టుకుంటాం, లేదంటే నార్మల్ టైంలో కుండీలో నీళ్ళే వాడుకుంటాం అనమాట. మా ఇంటికి ఇలా పెంకులతో పందిరేసాం ఫ్రెండ్స్. అదే చల్లగా ఉంటుంది కదా, రేకు అయితే కొంచెం కష్టం, ఎండకి ఆగదు అని చెప్పి, చిన్నపిల్లలు ఉన్నారని చెప్పి. కానీ ఇక్కడ మేము ఉండట్లేదు, కాకపోతే మా అత్తయ్య వాళ్ళు ఉంటారనమాట ఇంటి దగ్గర. ఇది కొత్త ఇల్లు, మొన్ననే కట్టాము ఈ ఇయరే. మా అత్తయ్య మావయ్య గారు పైన ఉండాలన్నారని చెప్పి కట్టాము. ఇక్కడ ఇంతకుముందు పెంకుటిల్లు ఉండేది, పెంకుటిల్లు అంతా కొంచెం పాడైపోయిందని చెప్పి తీసేసాం మేము. తీసేసి డాబా కట్టేసుకున్నాం అన్నమాట. మా ఇంటికంటే ఇప్పుడు మేము ఉండే పాత ఇంటికంటే కొంచెం హైట్ కట్టమని చెప్పారు, అలాగా హైటే కట్టాము. అందుకే కొంచెం దారబంధం దగ్గర మెట్లు కూడా వేసారనమాట. కొంచెం హైట్ ఉంటుంది మేము ఉండే ఇంటికంటే. ఇక్కడేమో పెద్ద మావయ్య గారు కూడా మాకంటే ఇల్లు ఎత్తుగా ఉండాలని వాళ్ళు కూడా కొత్తగా ఇల్లు కట్టేసుకుంటున్నారు. ఇంకంతా అయిపోయింది కదా, సరే చూసేసాం, మాట్లాడేసాం, వెళ్ళిపోదామని పట్టాలతల్లి గుడికి మళ్ళీ వచ్చేసాం. వచ్చి ఇక్కడ భోజనాలు పెడుతున్నారనమాట. ఇక్కడ నిత్యాన్నదానం అనమాట. ఇంకా వచ్చి భోజనం చేసేసాం. ఇక్కడ నిత్యం ఈరోజనే కాదు ప్రతిరోజు ఇక్కడికి వచ్చారంటే లంచ్ టైంకి ఇబ్బంది ఏమి ఉండదు, భోజనం చేసి వెళ్ళిపోవచ్చు. 365 రోజులు ఇక్కడ భోజనాలు పెడతానే ఉంటారు. గాలి కడుపుతో వెళ్ళాల్సిన అవసరం ఉండదు. భోజనం టైంకి వస్తే మేము అందరం తినేసాము. ఈరోజు బిర్యానీ కూడా చేశారు స్పెషల్గా, పండగ కదా, ఇంక వెళ్ళిపోదామని చెప్పి అనేసి తీసుకొచ్చాను అనమాట. రండి రండి అనేసి అంటుంటే ఇక్కడ మళ్ళీ కూర్చున్నారు. ఎలా అయినా సరే ఎండ వచ్చేసింది రా అని చెప్పి బలవంతంగా బయటికి లాక్కొచ్చాం. ఇంకా సరే వెళ్ళిపోదామని వాళ్ళ నాన్నగారు కూడా కంగారు పెడుతున్నారు. మొత్తానికి పిల్లలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి ఇక్కడికి వచ్చాము. వెళ్ళిపోదాం రండి అంటే ఒక్కరు కూడా అస్సలు కదులుతానే లేదు. సరేలేండి వెళ్ళేటప్పుడు మీకు మళ్ళీ ఐస్ క్రీమ్ కొంటానని చెప్పి తీసుకొచ్చాను. వెళ్ళిపోయాం. బాయ్ ఫ్రెండ్స్.